గురుగారు మనకి ఇంట్లో పూజ గది సెపరేట్‌గా లేదు అనుకున్నప్పుడు, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, ఫోటోని కానీ ఇంట్లో ఉంచవచ్చా లేదా? పంచముఖాంజనేయ స్వామి విగ్రహము, ఫోటో, మిగతా అన్ని పటాలు వీటికంటే కూడా కొంచెం భిన్నంగా మనం అర్థం చేసుకోవాలి. పంచముఖాంజనేయ స్వామిలో మనకి పంచ ధాతువులు, పంచభూతాలు వీటికి సంబంధించిన అర్థంతో ఉంటాయి. ముఖాలు వేరువేరుగా ఉండి అనేక భగవంతుని అనేక అంశాలు, అనేక అవతారాలు వీటన్నిటిని స్ఫురణకు తీసుకొస్తాయి. ఎప్పుడు కూడా పంచముఖాంజనేయ స్వామి విగ్రహము ఇంటిలో పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో. పటాల వరకి పర్వాలేదు. హ్మ్. పంచముఖాంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు. ఆ నియమము నిష్ఠ భరించటం మన వల్ల కాని పని. అందుకని మామూలుగా ఆంజనేయ స్వామిని పెట్టుకోవచ్చు. ఆంజనేయ స్వామి పటాలు పెట్టుకోవచ్చు. ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోవాలంటే కూడా ఎంతో ఆలోచించవలసి ఉంటుంది. వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలంటే ఎంతో ఆలోచించవలసి ఉంటుంది. అన్ని విగ్రహాలను ఒక తీరుగా మనం ట్రీట్ చేయలేము. అవును. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని కాలాలలో కొన్ని విగ్రహాలకి అత్యంత శ్రద్ధతో పూజలు చేయవలసి ఉంటుంది. అట్లా చేయలేనప్పుడు వాటిని ఇంట్లలో ప్రతిష్ఠించుకోకపోవటం అన్ని విధాలా మంచిది. నాకు తెలిసిన గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఇంటిలో మామూలుగా పూజ చేసుకున్న ఇంటి బయట ఆవరణ అంటే చాలా పెద్ద ఆవరణ ఉన్నటువంటి ఇళ్లల్లో మందిరము ప్రత్యేకంగా ఉంటుంది ఇంటికి కనెక్ట్ కాకుండా. హ్మ్. అక్కడ పూజలు చేస్తారు వాళ్ళు. ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకుంటారు. చేయవలసిన పూజలు, అభిషేకాలు కానివ్వండి, వాటి అన్నీ అక్కడే చేస్తారు వాళ్ళు. ఇంటి ఆవరణలోనే ఇంకొక దగ్గర పూజా మందిరం ఉంది. ఇట్లా రకరకాలున్నాయి. కాబట్టి ఈ పంచముఖాంజనేయ స్వామి విగ్రహాలు ఇయన్నీ కూడా ఇళ్లలో పెట్టుకోకపోవటం మంచిది.